హాయ్ అండి. అప్పులు తీరాలంటే 9 వేస్ అయితే ఉన్నాయి. సో 9 మార్గాలు ఏంటి అని చూసేద్దామా. మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఈఎంఐల నుంచి అప్పుల నుంచి బయటపడాలి అంటే మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. అలాగే తొందరగా ఎలా అప్పులు తీర్చాలి అనేది మనం ఫస్ట్ నోట్ చేసుకోవాలి. సో ఎంత అప్పులు ఎప్పుడు కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అనేది మనం నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. హానెస్ట్గా ఉండాలి. ఒకవేళ అప్పు తీసుకున్నా సరే అప్పులు ఇచ్చిన వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ కాల్కి రెస్పాన్స్ అయితే ఉండాలి. నిజం చెప్పాలి. పలానా టైంకి మేము ఇస్తాము అంటే ఆ టైంకి మీరు ఇచ్చేలాగా ఉండాలి. సో పర్టికులర్ టైం మీకు నమ్మకం ఉంటే హానెస్ట్గా వాళ్ళకైతే చెప్పండి, ఈ టైంలో మనీ వస్తుంది, కంపల్సరీ ఇస్తాను అని చెప్పి. సో ఇచ్చిన మాట మీద నిలబడండి. ఎగ్జైటెడ్గా ఉండండి. సో ఎక్స్పెన్సెస్ తగ్గించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోండి. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయండి. సో ఈ వీడియో 1 మినిట్లో చెప్పలేం కాబట్టి ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి.